ప్రభు పేరట కూడి వచ్చిన మీ అందరికీ వందాలండి. ప్రార్థన చేసుకోండి, మొదలు పెట్టుకోవచ్చు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, గత బుధవారం నుంచి ఇప్పటి వరకు మీ రెక్కల చాటును భద్రపరిచి క్షేమంగా ఇక్కడికి చేర్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మేము మొదలు పెట్టుకొని చూడగా నీ ఆత్మని ఇక్కడ ఉంచమని, ప్రభాతన నాతో మాతో అందరితో మాట్లాడమని, అటు రీతిగానే ప్రభా పాటలు పాడుచుంటూ స్వరమెత్తిని స్థుతించడానికి, నిన్ను మహింపరచడానికి, నిన్ను ఆరాధించడానికి కృప చూపించి నడిపించమని యేసుక్రీస్తు వారి విలువైన నామములో మిక్కిలి వినయంతో అడిగి ప్రార్థిస్తున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. కీర్తన పుస్తకంలో నుంచి 68వ పాట. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ 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 ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. అంధకారమందువరించగా అందుడనై యేసుని ఎరుగకుంటేనే, అంధకారమందము నన్నావరించగా అందుడనై యేసుని ఎరుగకుంటేనే, బంధము తెంచెను బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ప్రేమ 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 ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. రక్షించువారు లేక పక్షినైతిని, భక్షకుడు బాణం గురి పెట్టి ఉండెను. రక్షించువారు లేక పక్షినైతిని, భక్షకుడు బాణము గురి పెట్టి ఉండెను. బంధము తెంచెను బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ప్రేమ 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 ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ఎన్నో పాపములు చేసి మూట కడితిని, ఎన్నో మోసములు చేసి దోషినైతిని, ఎన్నో పాపములు చేసి మూట కడితిని, ఎన్నో మోసములు చేసి దోషినైతిని. బంధము తెంచి బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ప్రేమ ప్రేమ
ప్రేమ ప్రేమ ఎంత మధురమో యేసుని ప్రేమ ఎంత మధురమో నా యేసుని ప్రేమ పాపరోగినై నేను పడి ఉండగా భ్రష్టుడనైనా నన్ను బ్రతికించెనుగా పాపరోగినై నేను పడి ఉండగా భ్రష్టుడనైనా నన్ను బ్రతికించెనుగా బంధము తెంచెను బ్రతికించెను నన్ను బంధము తెంచెను బ్రతికించెను నన్ను ప్రేమ 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 ఎంత మధురమో యేసుని ప్రేమ ఎంత మధురమో నా యేసుని ప్రేమ ఎంత మధురమో యేసుని ప్రేమ ఎంత మధురమో నా యేసుని ప్రేమ. మన పాటల పుస్తకంలో నుంచి 88వ పాట. పాట పాడుకుందామండి. రమ్మనుచున్నాడే యేసురాజు రండి సర్వజనులారా రమ్మనుచున్నాడే రాజు రండి సర్వజనులారా ఇల్లు వాకిలి లేని వారలు ఇహాననమ్మ దగని వారలు ఇల్లు వాకిలి లేని వారలు ఇహాననమ్మ దగని వారలు తన రాజము మీకిచ్చును యేసు తన రాజము మీకిచ్చును యేసు రండి సర్వ జనులారా రమ్మనుచున్నాడేసు రాజు రండి సర్వ జనులారా కరువుచే క్రూశించుచున్న మరణించుచును ప్రజలారా కరువుచే క్రూశించుచున్న మరణించుచును ప్రజలారా ఆకలి దప్పులు తీర్చును మీకు ఆకలి దప్పులు తీర్చును మీకు రండి సర్వ జనులారా రమ్మనుచున్నాడే యేసురాజు రండి సర్వ ముండ్ల మకుటము ప్రక్కన గాయ పాదహస్తములలో గాయములు ముండ్ల మకుటం ప్రక్కన గాయం పాదహస్తములలో గాయములు పొందిన ప్రభువే పిల్చును మేము పొందిన ప్రభువే పిల్చును మేము రండి సర్వ జనులారా రమ్మనుచున్నాడే యేసురాజు రండి సర్వ జనులారా రమ్మనుచున్నాడే యేసురాజు రండి సర్వ
జనులారా. వాక్యం ధ్యానించుకుందామని. దేవుడు మన కోసం ఏం సిద్ధపరిచాడో కొంచెం సేపు శ్రద్ధగా, ఆసక్తిగా దేవుడు వాక్యాన్ని వినాలని. ఎందుకంటే మాట్లాడుతుంది దేవుడు కదా. ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో మన మధ్య అని చెప్పాడు కాబట్టి జాతీయ జ్ఞానం చేద్దాం మనం. దేవుడు సహాయం చేయలాగిన సో ప్రార్థన చేసుకోండి. వాక్యంలోకి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా తండ్రి, ప్రభువా, మాట్లాడుతుంది నేను కానీ మీరు కాదని వాక్యం చెప్తుంది. అటు రీతిగానే వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు వచ్చి నడిపించండి. ఇంకెవరైతే రాలేదో సకల రావడానికి సహాయం తెచ్చండి. మీరు మాట్లాడండి. ఈ సమయం మీకు అనుకూలం తండ్రి. ఈ సమయం మీకు చేతులుగా అప్పగించుకుంటున్నాను. మీరు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మేము వినవలసిన వారమే ఉన్నాం కాబట్టి ప్రభువా, మా హృదయం సిద్ధపరచుకోవడానికి ద్వారం తెరవండి, సహాయం తెచ్చండి. మా హృదయాన్ని వాక్యం నింపుకోవడానికి కృప చూపించి నడిపించమని సహాయం తెచ్చామని యేసుక్రీస్తు వారి విలువైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థిస్తున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. పోయిన వారం మనం ఎవరి కోసం మాట్లాడుకున్నామండి? రహాబు కోసం మాట్లాడుకున్నాం కదా. రహాబు ఒక వేశ్య. వేశ్య అన్నప్పటికీ ఆమె జీవితం ధన్యురాలు అన్నాడు దేవుడు. ఎందుకని? వాక్యం విన్న మాటలో మనసులో ఉంచుకోండి. దేవుడు అందు విశ్వాసం ఉంచింది. విశ్వాసాన్ని కూడా ఎలా చూపించింది? క్రియల్లో చూపించింది. అందుకని ఇద్దరు వచ్చిన వేగుల వారిని ఏం చేసింది? దాచిపెట్టింది. వాళ్ళకి సహాయం చేసినందుకు ఆమె ప్రాణాన్ని, ఇంటి వారిని రక్షించుకుంది. అటు రీతిగానే మన జీవితంలో మనం కూడా ఏం నేర్చుకున్నాం? రహాబు నుంచి విన్న వాక్యాన్ని విశ్వాసంతో అంగీకరించి అటు రీతిగానే ఆ విశ్వాసాన్ని క్రియల్లో చూపించాలి అని నేర్చుకున్నాం కదా రహాబు నుంచి. మనమే కాదు, మన ఇంటి వారిని కూడా రక్షణలోకి నడిపించాలి. విన్న వాక్యాన్ని మన జీవితంలో కూడా అది నెరవేరేలాగా దేవుణ్ణి నిత్యం అడగాలని. అలాగే వినటం వలన విశ్వాసం కలుగుతుంది కాబట్టి దేవుడు చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. చూడకనే మనం నమ్మం దేవుడు పడ్డాడని, మన కోసం మరణించాడని. చూడక నమ్మం కాబట్టి మనం కూడా ధన్యులమే. కాబట్టి ఆయన రాకడికి వచ్చినప్పుడు మనం అందరూ సిద్ధపాటు కలిగి ఉండాలంటే రక్షణ కలిగి ఉంటున్నది సాధ్యం కదా. కాబట్టి మనం కూడా మన జీవితంలో మన కుటుంబాన్ని కూడా సిద్ధంగా ఉంచాలి. దేవుడు ఎప్పుడు ఏ సమయమన్నా కదా, దేవుడు ఎప్పుడు ఏ సమయాన్నా వస్తాడో తెలియదు. దొంగ వచ్చినట్లు వస్తానని చెప్పాడు. కాబట్టి ఆయన రాకడికి సిద్ధపడి ఉండాలని. రహాబు ఎలాగైతే ఇంటి వారిని రక్షించుకుందో అలాగే మనం కూడా రక్షింపబడాలని అనేకమైన సంగతులు కూడా నేర్చుకున్నాం కదా మనం. అయితే ఈరోజు ఒక కుమార్తె కోసం చూద్దాం. ఒక మంచి కుమార్తె, తండ్రి మెచ్చిన కూతురు ఎలా ఉండాలి అనేది మనం ఈరోజు చూడొచ్చు. దేవుడు ఫస్ట్ ఇశ్రాయేల్ నడిపించడానికి మోషేని ఎన్నిక చేసుకున్నాడు. మోషే అయిపోయిన తర్వాత ఎవరిని? యెహోషువ, కాలేబుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే కాలేబు దేవుడు చాలా అంగీకరించి దేవుడి పని జరిగిస్తా బలవంతుడుగా నిండు మనసుతో దేవుడిని అంగీకరించి ఆయన పని జరిగించాడు. అయితే అతని కాలేబు కుమార్తె, ఆ అమ్మాయి పేరు అక్స. ఏంటండి? కాలేబు కుమార్తె పేరు అక్స. ఈ అక్స కుమార్తె ఎట్రీతిగా ఉంది, ఎలా జీవించింది అనేది మనం చూసుకోవచ్చు. ఈరోజు చూద్దాం. యెహోషువ 15వ అధ్యాయం 16వ వచనం చూద్దామండి. ఈమె కోసం 2 గ్రంథాలు రాయబడి ఉంది.
చూద్దాం. ముందు యెహోషువ చూద్దాం. యెహోషువ 15వ అధ్యాయం 16వ వచనం. కాలేబు కిర్యత్ సెఫెరును పట్టుకొని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెండ్లి చేసేదని చెప్పగా, కాలేబు సహోదరుడును కనజు కుమారుడైన ఒత్నీయేలు దాన్ని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను. మరియు ఆమె తన పెనిమిటికి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రికి ఒక పొలం అడుగుమని అతను ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి, నీకేమి కావాలనో ఆమెను అడిగాను. అయితే ముందుగా మనం 16వ అధ్యాయం చూద్దాం. 15, 16. యెహోషువ 15, 16. కాలేబు ఇక్కడ అక్సా ఎవరి కుమార్తె? కాలేబు కుమార్తె. ఇక్కడ అక్సా తండ్రి మాట వినే మంచి కుమార్తెగా చూడొచ్చు. ఇప్పుడు ఈ రోజుల్లో కుమార్తె ఎలాగున్నారండి? తండ్రి మాటకేనో తల్లిదండ్రుల మాటకి అసలు లెక్కలేదు కదా. చాలా బాధ్యతారహితంగా ఉన్నారు. ఇప్పుడు ఈ సమాజంలో ఉన్న తల్లిదండ్రులు అంటే ఏమాత్రం కొంచెం కూడా గౌరవంగా లేకుండా ఉన్నారు. కానీ మన బిడ్డలను ఎలా పెంచుకోవాలి? దేవుని భయంలో, భయభక్తుల్లో బిడ్డలు పెంచితే అటువంటి బిడ్డలు ఎలా ఉంటారు? ఆయుధాల్లాగా ఉంటారు. తల్లిదండ్రుల్ని మీరు మాట వింటే దేవుడు బలమైన సాధనాలుగా కుమార్తెల్ని వాడుకుంటాడు. ఇక్కడ కాలేబు తండ్రి, పరలోక తండ్రి దగ్గర, యెహోవా దగ్గర చాలా భయభక్తులుగా ఉండి నిండు మనసుతో అంగీకరించాడు కాబట్టి తన బిడ్డను కూడా ఎట్టి రీతిగా పెంచుకున్నాడు? దేవుడు యందు భయభక్తులుగా పెంచుకున్నాడు. అయితే ఇక్కడ కాలేబు ఒక స్వయంవరం ప్రకటించాడు. స్వయంవరం అంటే మీ అందరికీ తెలిసింది కదండి. చాలా సినిమాల్లో చూస్తూ ఉంటారు కదా. పట్నాలనే లేకపోతే ఒక యుద్ధం జరిగిస్తే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను, లేకపోతే ఇన్ని వరహాలని, లేకపోతే ఇంత డబ్బు కానీ, ఇంత వెండి, ఇంత బంగారం ఇస్తామని చెప్పి ఒక స్వయంవరం ప్రకటిస్తారు కదా. అలాగే ఈ కాలేబు కూడా స్వయంవరం పెట్టాడు. ఎవరైతే కిర్యత్ సెఫెరును పట్టుకుంటారో దాని సొమ్మును కొల్లపెట్టిన వానికి కుమార్తెను అక్సానిచ్చి పెండ్లి చేస్తా అన్నాడు. అది మామూలమైన పట్టణం కాదు, లోకానుసారంగా జీవించే పట్టణం. ఎక్కువగా శత్రువులు మోహరించిన పట్టణం అది. చాలా కష్టం అనమాట. ఎందుకంటే శత్రువులు ఉన్న పట్టణాన్ని జయించడం కష్టం కదా. ఒక మామూలుగా కామన్ మ్యాన్కి అది అసాధ్యం. శత్రువులు ఉన్న దేశం అది, కిర్యత్ సెఫెరు. ఎప్పుడైతే ఇక్కడ కాలేబు సహోదరుడును కనజు కుమారుడైన ఒత్నీయేలు దాన్ని పట్టుకొనెను. ఎవరు? కాలేబు సహోదరుడు ఒత్నీయేలు అంట. ఎవరు? ఒత్నీయేలు జయించాడు అనమాట ఈ కిర్యత్ సెఫెరుని. కనజు కుమారుడైన ఒత్నీయేలు ఈ స్వయంవరం ప్రకటించినప్పుడు దాన్ని కొల్లపెట్టాడు, అంటే సాధించాడు అనమాట కిర్యత్ సెఫెరుని. ఎప్పుడైతే మాట ఇచ్చాడు మరి కాలేబు, ఎవరైతే దీన్ని కొల్లపెడతారో దాన్ని వాళ్ళకి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాన్నాడు కదా. అటు రీతిగా మాట చొప్పున అక్సాను ఒత్నీయేలుకిచ్చి పెళ్లి చేశాడు. అయితే మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రి ఒక పొలం అడగమని అతన్ని ప్రేరేపించను. ముందుగా ఇక్కడ కాలేబు ఎలాంటి వాడో చూద్దామండి. మనం సంఖ్యాకాండకు వద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనం. సంఖ్యాకాండం 14:24. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో నేను అతన్ని ఇది ఎవరు చెప్పారు? స్వయంగా దేవుడు చెప్తున్నాడు. కాలేబు, నా సేవకుడైన కాలేబు నిండు మనసుతో, పూర్ణ మనసుతో నన్ను అంగీకరించాడు. మరి ఈరోజు మనమండి దేవుణ్ణి అంగీకరిస్తున్నామా?
చాలామందికి చర్చికి వస్తున్నారు గానీ, దేవుడిని అంగీకరిస్తున్నారు కానీ, ఏదైనా సమస్య వచ్చినప్పుడు తొలగిపోతున్నారు. నిండు మనసుతో, పూర్ణ హృదయంతో ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడ్డామో, అప్పుడు మనకి భయం ఉండదండి. ఎప్పుడైతే నిండు మనసుతో దేవుడిని అంగీకరిస్తామో, మనం ఎదుర్కొనే ఏ సమస్యలకైనా సరే, దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. మరి మనము నిండు మనసుతో దేవుడిని అంగీకరిస్తున్నామా? ఒక తండ్రిగా కాలేబు ఎలాగైతే దేవుడి పట్ల నిండు మనసుతో, పూర్ణ హృదయంతో దేవుడిని పట్ల భయం కలిగి ఉన్నాడో, తన బిడ్డలు కూడా అట్టి రీతిగా పెంచాడు. చాలా మంచి కుమార్తెగా పెంచాడు. ఈరోజు మనము మన బిడ్డలు ఎట్టి రీతిగా పెంచుకోవాలి? భయభక్తుల్లో పెంచరు కదా! వాళ్ళే ముందుగా పెంచుకోవాలంటే ముందు మనం ఎలాగ ఉండాలి? తల్లిదండ్రులుగా. ఈ రోజుల్లో చాలామంది బిడ్డలు తల్లిదండ్రులకే ఎదురు సమాధానం చెప్తున్నారు కదండీ! అటువంటి లోకంలో ఉన్నాం మనం. అటువంటి సమాజంలో ఉన్నాం. తల్లిదండ్రులంటే ఏమాత్రం లెక్కలేదు. బెదిరిచ్చేస్తున్నారు వాళ్ళనే. వాళ్ళనే భయపెట్టేస్తున్నారు. రివర్స్ అయింది. ఎలాగంటే పిల్లల మాట తండ్రి వినాల్సొస్తుంది. అలాంటి రోజుల్లో ఉన్నాం. అంత భయపెడుతున్నారు పిల్లలు. అంటే మనం బిడ్డలు ఎట్టి రీతిగా పెంచుకుంటున్నాం? దేవుని యందు భయభక్తులు పెంచుతున్నామా? చిన్నప్పటి నుంచే బాల్యం నుంచే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని దేవుడి వాక్యం చెప్తుంది. మరి మన బిడ్డలు ఎలా పెంచుతున్నాం? ఇక్కడ కాలేబు తన బిడ్డను చక్కగా పెంచుకున్నాడు కాబట్టి మంచి కుమార్తెగా మనం ఇక్కడ అక్సాని చూడొచ్చు. పెండ్లి చేసి ఒత్తిని ఏలు వెంట పంపేస్తారు. అంతే కదండి! రూల్ అది అంతే. ఏ బిడ్డకైనా ఆడబిడ్డకి పెళ్ళి అయిపోయిన తర్వాత ఆమె పెనిమిటి దగ్గరే ఉండాలి. అది రూల్. మనం ఏం చేయలేం కదా! అప్పటి నుంచే ఉంది. అయితే పెనిమిటితో బయలుదేరింది అక్స. తన తండ్రి వదిలిపెట్టి తన భర్తతో అత్తగారింట ఫస్ట్ అడుగు పెడుతుందనమాట. అయితే 18వ వచనం చూద్దాం. 18వ వచనం. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రి ఒక పొలం అడుగుమని అతన్ని ప్రేరేపించెను. ఏం చేసిందో పెనిమిటితో చెప్తుంది. ఒక పొలం అడుగుమని ఆమె అని చెప్తుంది. ఈరోజు ఎలా ఉన్నారండి? కట్నం బట్ట అన్నీ పెట్టి పంపేస్తుంటే, ఇంకా కావాలని ఈ రోజుల్లో అడుగుతున్నా కదా! కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే, అల్లుళ్ళు అడుగుతారు కదా! "నువ్వెంత ఇచ్చినా నాకు సరిపోలేదు. ఎళ్లి మీ నాన్న దగ్గరికెళ్ళి ఇంకా పట్టురా. లేదా నాకు బండి కావాలి, స్థలం కావాలి, ఇల్లులు కావాలి. తెస్తావా నీతో కాపురం చేస్తాను. లేకపోతే చేయనని" చెప్పి చాలామంది పెళ్లి చేసుకున్న భర్తలు ఇబ్బంది పెడతారు భార్యల్ని కదా! కానీ ఇక్కడ ఏం జరిగింది? భార్యే పెనిమిటిని అడగమని ప్రేరేపిస్తుంది. నా తండ్రిని అడుగు. నా తండ్రి దగ్గరికెళ్ళి అడగంటే ఇంక కిందకి చూద్దాం. ఆమె గాడిదను 18 పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రి ఒక పొలం అడుగుమని అతన్ని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలని ఆమెను అడిగాను. పాపం భర్తను అడగమన్నప్పుడు భర్తకి ఇంకా అడగలేదు. పాపం బహుశా మొహమాటమై ఉందేమో. కొత్త కదా! అనుకోవచ్చు మనం. లేకపోతే అప్పుడే ఏమడుగుతాము? ఇంకా చాలా ఇచ్చి మామూలుగా ఉత్తిగా పంపించరు కదండీ! ఎంతో కొంత కట్నం ఇచ్చే పంపిత్తారు. ఇంక అడిగితే బాగోదనుకున్నాడో పాపం ఏమనుకున్నాడో, ఇంక అడగకపోయేసరికి స్వయంగా ఈమె డైరెక్ట్ అయింది. ఏమైంది? గాడిదలను ఎక్కి ఎక్కించుకొని ఎక్కడికెళ్ళింది? తన తండ్రి దగ్గరకొచ్చింది. తన తండ్రి దగ్గర రాగానే ఈమె ఇంకా అడగలేదు. కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలెను అని అడుగుతున్నాడు. ఎంత గొప్ప తండ్రండి కదా! తన బిడ్డకి ఏం కావాలో ముందుగానే ఆమె అసలు దేనికోసం వచ్చిందండి? అడుగుతం కోసమే వచ్చింది కదా! అడుగుతం కోసమే వచ్చిందని తెలుసుకుని మరి తండ్రి అడక్క మునిపే ఇచ్చాడు కదా కూతురికి. అడుగుతున్నాడు. అమ్మా నీకేం కావాలి? చెప్పు. ఎంత గొప్ప తండ్రి. కూతురికి ఏం కావాలో తెలిసిన తండ్రి కదా! అసలు మంచి తల్లిదండ్రులు ఇలా సంబంధం చాలా బాగా ఉంటదండి. తల్లిదండ్రుల సంబంధం చూడొచ్చు మనం ఇక్కడ. అయితే ఇక్కడ ఈ లోకంలో జీవిస్తున్న మనము తల్లిదండ్రులకి, బిడ్డలకి ఏం కావాలంటే అది మనం ఇస్తున్నాం కదా మరి.
మరి మనం పరలోకపు తండ్రి మనం అడగకుండా ముందే ఇస్తాడు. ఇక్కడ, ఇక్కడ కాలేబే అడక్కముందే కూతురికి ఏం కావాలో గమనించి ఆ కూతురికి ఇచ్చినప్పుడు పరలోకమందున మన తండ్రి కూడా మనకి అడక్క మునిపే ఇస్తాడు. దేవుడు వాక్యం చెప్తుంది. అడక్క మునిపే అవసరతలను, అక్రతలను ఎరిగిన దేవుడు. ఇంకా కంటే గొప్పమైన మేలుని ఇస్తాడు. అలాంటిది ఇక్కడ అడిగినప్పుడు ఆమె అంటది, అందుకామె నాకు దీవెన దయచేయము. అసలు ఏం అడుగుదామని వచ్చింది? చెప్పండి. ఏం అడుగుదామని వచ్చింది? పొలం అడుగుదామని వచ్చింది. కానీ ఏమడిగింది? దీవెన దయచేయమని అడిగింది. ఈ రోజుల్లో బిడ్డలు చాలామంది ఏమడుగుతున్నారు తల్లిదండ్రుల్ని? ఇత్తావా? సరే, సరే. లేకపోతే ఏదైనా చేసేసుకుంటున్నారు కదండీ ఈ రోజుల్లో. ఇస్తే స్కూల్‌కెళ్తాను, ఇత్తేనే మాట వింటాను, లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని తల్లిదండ్రుల్ని బెదిరిస్తున్నారు. అయితే ఈమె అడుగుదామని వచ్చింది వేరు, కానీ ఏమడిగింది? దీవెన అడిగింది. చూద్దాం. అందుకామె నాకు దీవెన దయచేయము. నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చున్నావు కనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను, పల్లపు మడుగులను ఇచ్చెను. ఇక్కడ ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే, అందుకామె దీవెన దయచేయము. నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు. అంటే గతంలో జ్ఞాపకం చేసుకుంటుంది. అంటే పెళ్లి చేసినప్పుడు ఎంతో కొంత ఇచ్చే పంపించున్నాడు కదా! ఉత్తి చేతులతో పంపించరు కదా! నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు. అంటే గతం చెప్తుంది. గతం మర్చిపోలే. తన తండ్రి తనకి ఏం చేశాడో గతం మర్చిపోలే. అలాగే ఇక్కడ మనం ఎలాగైతే గతాన్ని జ్ఞాపకం చేసుకుంటుందో అక్స, ఈ రోజుల్లో అక్సాను మనం చూసి నేర్చుకోవాలి. ఏమిటంటే, దేవుడు మన జీవితంలో మనం గతంలో ఎలా నడిపించాడో, మన జీవితంలో ఎలాంటి కార్యాలు చేశాడో మన వెనక్కి తిరిగి చూసుకుంటే అవి మర్చిపోకూడదు. చాలామంది అంటారు, మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకూడదు అంటారు కదా! చాలామంది ఒక ఉన్నత స్థాయికి వచ్చేసరికి వాళ్ళ ఏ స్థితి నుంచి వచ్చారో అది మర్చిపోతారు. అది చాలా తప్పది. దేవుడు చెప్తున్నాడు, ఎక్కడి నుంచి వచ్చామో మనం అది మర్చిపోకూడదు. దేవుడు ఎట్టి రీతిగా ఏ స్థితిలో నుంచి నేను లేవనెత్తాడో ఆ స్థితి నువ్వు ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. కొన్నిసార్లు చేసిన మేలుని మర్చిపోతారు చాలామంది. మన గ్రంథంలో కూడా చాలామందిని చూడొచ్చు. ఎస్పెషల్లీ ఇస్రాయేల్ని చూడొచ్చు. మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం కదా ఇస్రాయేల్ని. చేసిన మేలు మర్చిపోయి దేవుడి నుంచి ఎన్నో మేలు పొందుకున్నప్పటికీను ఎరగనటువంటి వారుగా జీవించారు ఇస్రాయేల్. ఆయనకి నచ్చంది విగ్రహారాధన కదండి. దేవుడికి నచ్చింది విగ్రహారాధన. అది చేసి వాళ్ళు దేవుడికి కోపం రేపించారు. అరణ్యంలో ఆకులు రాలిపోయినట్టు వాళ్ళు రాలిపోయారు. అయినప్పటికీ వాళ్ళకి కృతజ్ఞత లేదు కదా! కాబట్టి ఇక్కడ అక్స నుంచి నేర్చుకోవచ్చు. గతంలో దేవుడు మన పట్ల ఎలా ప్రవర్తించాడో, దేవుడు మనకి ఎలా అయితే దేవుడు మన పట్ల కార్యాలు ఇచ్చాడో అది మనం మర్చిపోకూడదు. అయితే ఇక్కడ ఏం చేసిందంటే అక్స గుర్తు చేసుకుంది. అక్కడ మనం అక్స నుంచి ఈ మంచి ఒక లక్షణం నేర్చుకోవచ్చు. మన జీవితంలో దేవుడు ఎలాగైతే మనల్ని ఏ రీతిగా ఎటువంటి స్థితిలో నుంచి నేను లేవనెత్తాడో ఆ స్థితిని నువ్వు మర్చిపోకూడదు. అదొకటి నేర్చుకోవచ్చు మనం. అలాగే నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చున్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను, పల్లపు మడుగులను ఇచ్చాడు. ఆమె అడిగింది ఏముంది? నీటి మడుగులు మాత్రమే ఏమంది. కానీ ఏం చేశాడు? నీటి మడుగులతో పాటు మెరక మడుగులంటే పైనున్న ఎత్తు పల్లం అంటాం కదా! పైనను పల్లపు మడుగులను అంటే పైనున్నవిను కిందవిను కూడా ఇచ్చాడనమాట. అంటే తను ఒకటి అడిగితే అడిగింది తక్కువే, ఇచ్చింది మాత్రం ఎక్కువ అనమాట. ఇక్కడ ఈ లోకల్లో ఉన్న తండ్రే అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తుంటే మన పరలోక తండ్రి అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తారు కదా! ఊహించిన వాటికంటే ఎక్కువ ఇస్తాడు. అత్యధికమైన మేలు చేసే గొప్ప దేవుడు మనకి. మన బైబిల్ గ్రంథంలో చెప్తుంది, అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే దేవుడు మిమ్మల్ని అత్యధికమైన మేలుతో
తృప్తిపరుస్తాడని దేవుడు వాక్యం చెప్తుంది. తన తండ్రి ఎంత అడిగిన వాటికంటే ఎక్కువ ఇస్తే మన పరలోకపు తండ్రి అంతకంటే ఎక్కువ ఇస్తాడు. ఈ లోకంలో ఉన్న భూమి మీద ఉన్న తల్లిదండ్రులుగానే మనం అంటాడు దేవుడు వాక్యం మత్తయి సువార్త 18వ వచనంలో అంటాడు. సమయంలో కూడా చెప్తున్నాను. తల్లిదండ్రులు మీరు భూమి మీద ఉన్న తల్లిదండ్రులు చెడ్డవారైనప్పటికీను మీ బిడ్డల మీద ఎలాంటి ఈవులు ఇస్తారంట? మంచి ఈవులు ఇస్తారు. మరి పరలోకపు తండ్రి ఈ భూలోకంలో ఉన్న తల్లిదండ్రులే చెడ్డవారైనప్పటికీను మీ బిడ్డలకు ఎలాంటివి ఇస్తారంట? మంచి ఈవులు ఇస్తారు. మరి పరలోకమందు ఉన్న తండ్రి అంతకంటే మంచి ఈవులు ఇస్తాడు కదా. రొట్టెనడిగితే రాయినిచ్చిన, చేపనడిగితే పావునిచ్చినని దేవుడి వాక్యం చెప్తుంది కదా. మత్తయి సువార్తలో 18, 19 మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆయన అంతకంటే శ్రేష్టమని ఇస్తాను చెప్పు. మన తండ్రికి తెలుసు మనకేం కావాలో కదా. అడక్క మునిపే తెలుసు మనం ఏ శ్రమలో ఉన్నామో, ఏ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామో, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో మనం మొర పెట్టకముందే దేవుడికి అన్నీ తెలుసు. కానీ మన ప్రార్థన ఎలాంటిదై ఉండాలండి? విశ్వాసమైన ప్రార్థన. అడిగింది ప్రతిదీ నమ్ముతో ఖచ్చితంగా అది నీకు దొరుకుతుందని అడుగుడి మీకు ఇవ్వబడనని వాక్యం చెప్తుంది కదా. అడిగింది ప్రతిదీ యేసుక్రీస్తు నామములో దొరికిద్దని నమ్మిన ఎడల అది నీకు కలిగిద్ది. అడిగింది ఎలాగంటదై ఉండాలి? దేవుని చిత్తానుసారంగా ఉండాలి. నేను మా సండే స్కూల్ పిల్లలకి చెప్తాను. ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తే దేవుడిని అడుగుతాం కదా. ప్రార్థన ద్వారా మన సమస్యలన్నీ చెప్తాము, మనకేం కావాలో అడుగుతాము. అయితే వాక్యం చదువుకోవడం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. నేను మా సండే స్కూల్ పిల్లలకి చెప్తాను ఎప్పుడూను, ప్రార్థన కన్నా బైబిల్ ఎక్కువ చదవండిరా అంటాను. ఎందుకంటే ప్రార్థనతో మనం దేవుడితో మాట్లాడతాం కదా. ఎప్పుడు మనం మాట్లాడటమే కాదు, ఆయన మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వాలి కదండి. ఎప్పుడు మన ప్రార్థనలో అది కావాలి బ్రో, ఇది కావాలని మన అవసరతల్ని అడుగుతాం. కానీ ఆయన మనతో మాట్లాడితే ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. బైబిల్లో చాలామంది దేవుడు మాట్లాడితే ఆశ్చర్యకార్యాలు వాళ్ళ జీవితంలో మారిపోయినాయి. అందుకే అంటాడు నీ మాట చాలు కదా. ఆయన మాట చాలు. అలా మాటలో ఎన్నో అద్భుతాలు. అందుకనే సండే స్కూల్ పిల్లలకు చెప్తాను నేను, ఎక్కువ ప్రార్థన కన్నా అడగడం వల్ల వినలే, సమీపించి ఆలకించుట మేలు. ఎప్పుడు మనం అడగటమే, ప్రార్థన ద్వారా మనం దేవుడితో మాట్లాడటమే. కానీ ఎప్పుడైతే దేవుడు నీతో మాట్లాడతాడో అప్పుడు నీతో మారిద్ది. అందుకని అంటాను ఎక్కువ బైబిల్ చదువుకుంటారు పిల్లలు. మీరు యవనస్తులుగా ఉన్నారు, చిన్నబిడ్డలుగా ఉన్నారు, ఇప్పటి నుంచే బైబిల్ చదువుకోండి. అలాగని ప్రార్థన చేయొద్దని అన్నాను, ప్రార్థన చేసుకోండి. కానీ ఎక్కువ సమయం మీరు బైబిల్ చదువుకుంటే దేవుడు మీతో మాట్లాడతాడు ఖచ్చితంగా. అందుకని అంటాను పిల్లల్ని ఎక్కువ బైబిల్ చదువుకోండి, ఎక్కువ సమయం బైబిల్ చదువుతానికి కేటాయించుకుంటాను. ఇక్కడ అక్ష కూడా తండ్రి మాట విని ఏమి కావాలో అడుగుతుంది. అడిగినప్పుడు అంతకంటే ఎక్కువే, అడిగిన దానికంటే ఎక్కువే ఇచ్చాడు తన తండ్రి. మన పరలోకపు తండ్రి ఎంతకంటే శ్రేష్టమైన ఇస్తాడు అని దేవుడు వాక్యం చెప్తుందనమాట. మనం ఊహించిన వాటికంటే గొప్ప ఆటలను ఇస్తాడు. అయితే గాడిద దిగింది, గాడిద మీద నుంచి దిగొచ్చి తన తండ్రిని చూసింది. తన తండ్రి ఇక్కడ ఒకటి చూడొచ్చు, తన తండ్రి చూడగానే ఏం చేసింది? గాడిద దిగింది. అంటే ఎంత గౌరవం అది, ఎంత వినయం కదా. సమూయేలు సింహాసనాన్ని అప్పుడు తన సింహాసనం మీద కూర్చున్నప్పుడు సమూయేలు తల్లి ఎవరండి? బెత్సెబా. మీకు తెలుసు కదా. బెత్సెబా వచ్చినప్పుడు సమూయేలు లెగుస్తాడు, లేచి కూర్చుండి గౌరవిస్తాడు. అదేంటంటే తల్లిదండ్రులుగా వాళ్ళకి ఇచ్చే గౌరవం అది కదా. ఈరోజు మన బిడ్డలు మాత్రం మనకు అసలు గౌరవం ఇవ్వట్లేదు, మన మాటే లెక్క చేయలేదు. ఇక్కడ అక్స ఏం చేసిందంట, నానే కదా, రోజు చూసా నానే కదా అని అనుకోలే. ఏం చేసింది? తన తండ్రికి గౌరవం ఇచ్చింది. గాడిద దిగి మాట్లాడుతుంది. చాలామంది బిడ్డలు ఇంటికి ఎవరైనా వస్తే పెద్దవాళ్ళు కూర్చుండే ఉంటారు. మన బిడ్డలకు మనం ఏం నేర్పించట్లేదండి? దేవుడు భయభక్తులు నేర్పించట్లేదా? ఎలా ఉంటున్నారు బిడ్డలో? లెక్కలేని తనంగానో గౌరవంగా వినయం ఉండట్లేదు వాళ్ళకి. అందుకని దేవుడి వాక్యం చెప్తుంది ఇక్కడ అక్స కూడా ఎంత మంచిగా ఉంటుంది.
తన తండ్రికి గౌరవం ఇచ్చింది. తన తండ్రి పట్ల విధేయత చూపించింది. ఇక్కడ అక్స నుంచి మనం ఒకటి నేర్చుకోవచ్చు. అయితే ఎఫ్ఎస్సి చూద్దాం. ఎఫ్ఎస్సి ఇదొకటి చదువుకుని మనం ముగించుకుందామండి, సమయం అవుతుంది కాబట్టి. మూడో అధ్యాయం, ఎఫ్ఎస్సి 3వ అధ్యాయం 20 అయితే మీరు యేసును గూర్చి వినిన ఆయన యందలి విశ్వాసం ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారిని ఎడల మీరు ఎలాగునూ క్రీస్తు నెరవేర్చిన వారు కారు. 3:20 చూద్దామండి. ఎఫ్ఎస్సి క్షమించండి, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటి కంటేనో ఊహించిన వాటి కంటేనో అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘంలో తరతరములు సమాధానం కలుగును గాక. ఆమేన్. ఇక్కడ ఏం చెప్తుంది ఎఫ్ఎస్సి? పౌలు అంటున్నాడు, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. మనలో కార్యం అంటే మన కార్యసాధన, మన పనులు ఎలాగ ఉంటాయో అప్పుడు దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధమైన మనసు కలిగి ఉంటాడు. మనం దేవుడి పట్ల అడిగేయి మంచిగా ఉంటే అప్పుడు దేవుడు నీకు ఇవ్వడానికి రెడీగా. అప్పుడు నువ్వు అడగక్కర్లేదు. దేవుడు అడక్క మునిపే దేవుడు కన్ను తెలుసు కాబట్టి నువ్వు అడిగేది ఎలాంటిదై ఉండాలి? మంచిదై ఉండాలి. దేవుడు చిత్తానుసారంగా అడగాలి. చాలామంది ఏదో పొంతలు లేకుండా అడుగుతారు అడిగే ప్రార్థనలో. కాబట్టి ప్రార్థన ఎలాగ ఉండాలి? దేవుడికి అనుకూలమైన ప్రార్థన ఉన్నప్పుడు దేవుడికి ఇస్తానికి ఆలోచించడం. కాబట్టి అక్కడ అక్స ద్వారా నేర్చుకుందాం మనం. పరలోకపు తండ్రే తన తండ్రి అంత ఇచ్చిన వాటికంటే అంతకు మించే ఇచ్చాడు. మన పరలోకపు తండ్రి కూడా అడిగిన వాటికంటే ఎక్కువే ఇస్తాడని మనం దీని ద్వారా నేర్చుకోవాలి. ఇక్కడ తల్లిదండ్రుల మధ్యన తండ్రి కూతురుల మధ్యన ఉన్న సంబంధం చూద్దాం. మరి మనకి పరలోకమందున్న తండ్రికి కదండి. ఇక్కడ అక్స తండ్రి కాలేబుకి అక్సకి ఉన్న సంబంధం, తండ్రి కూతుర్ల సంబంధం ఎంత ప్రేమగా ఉంది, ఇంత అనుబంధంగా ఉంది, చూడడానికి ఎంత చక్కగా ఉందండి. తన తండ్రి అడిగింది కొంచెమే అక్స, కానీ ఇచ్చింది ఎక్కువ. ఇక్కడ ఈ సంబంధం చూసాం కదా. మరి ఈ లోకంలో జీవిస్తున్న మనము, మన సంబంధము, మన మన బిడ్డగా పరలోకమందున్న తండ్రికి మనకే ఉన్న సంబంధం, దేవుడు మన సంబంధం ఎలాగుంది ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. అక్కడ తండ్రి కూతురు సంబంధం బాగుంది కాబట్టి ఏం చేశాడు? అంతకంటే ఎక్కువే ఇచ్చి ఆమెను ఉట్టి చేతులతో పంపించలేదు తన పెనిమిటి ఇంటికి, తన అత్తగారింటికి ఉత్తి చేతులతో పంపించలేదు అక్సానే. మరి దేవుడు కూడా నువ్వు ఎట్రీతిగా అయితే నువ్వు అడిగేది మంచిగా ఉందో అప్పుడు దేవుడు కూడా నీకు అంతకంటే ఎక్కువే ఇచ్చి నేను తృప్తిపరుస్తాడని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి. కాబట్టి మన జీవితంలో మనకి ఏది కావాలో అడుగుదాము, మంచిగా అడుగుదాము, మంచి అవసరం బట్టి అడుగుదాం. అప్పుడు దేవుడు ఇచ్చిన వాటిని పొందుకుందాం. తృప్తిగాను దేవుడు ఇచ్చిన వాటిని పొందుకుంది అక్స. ఈ అక్స జీవితంలో మనం ఇది నేర్చుకున్నాం కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు సహాయం దయచేయాలని శ్రద్ధగా విన్న మీ అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు అక్స జీవితం నుంచి మనం అనేకమైన సత్యాలు నేర్చుకున్నాం. తండ్రి మెచ్చిన కూతురు ప్రభా, అట్రీతిగానే మరి మేము తండ్రి నేను మెచ్చిన బిడ్డలుగా మేము ఉంటున్నామా? ఇక్కడ కాలేబు నిండు మనసుతో, పూర్ణ మనసుతో నిన్ను అంగీకరించాడు ప్రభా. మేము మాత్రం ప్రభా తనైనా మా మనసులు మీకు దూరంగా ఉన్నాయేమో ప్రభా. పెదవులతో మిమ్మల్ని ఆరాధించుకుంటున్నాం, మా హృదయం మా ప్రభా మీకు దూరంగా ఉందని వాక్యం చెప్తున్నాను ప్రభా. ఈరోజు మేము ఎలా ఉన్నామో మమ్మల్ని పరిశీలన చేసుకుందాం. ఈ వాక్యం మాట్లాడామని ప్రభా మేము నమ్ముతున్నాం తండ్రి. పరలోకపు తండ్రిగా ప్రభా అడిగింటి వాటి కంటే ఊహించిన వాటికంటే
అత్యధికముగా ఇస్తామని చెప్తున్నావు. ఇక్కడ కాలేబు అడిగింది కొంచెమే కానీ ఎక్కువ ఇచ్చాడు తండ్రిగా. ప్రభా భూలోకమున్న తండ్రి మాకు అవసరం ప్రభా అంతకంటే ఎక్కువ ఇస్తున్నాడు. పరలోకమున్న తండ్రి ఎంతకంటే గొప్ప మేళ్ళు ఇస్తామని మేము ఈరోజు ఈ రాత్రికాల సమయంలో మేము నేర్చుకున్నాం. ప్రభు మేము అడిగేది మా జీవితంలో మంచిదై ఉండలాగన నీ చిత్తానుసారంగా ఉండడానికి కృప చూపించి నడిపించండి. నేను వాక్యాన్ని బిడ్డల హృదయంలో భద్రపరచుకోవాలని కృప చూపించి నడిపించండి. వచ్చే బుధవారం వరకు నీ కాపుదలు ఉంచమని తిరిగి వెళుతుండగా ప్రభా రాకపోల్లో తోడే నడిపించి మా గృహానికి క్షేమంగా తోడే నడిపించమని యేసుక్రీస్తు వారి విలువైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థిస్తున్నాం అక్కని తండ్రి. ఆమేన్. వందనాలండి.